తన ఎదుగుదలను చూసి ఓర్వలేక రాజకీయంగా దెబ్బతీయడానికి కొంతమంది కుట్రలు పన్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బ్లాక్మెయిల్ చేసే వారంతా తప్పుడు అభియోగాలతో వీడియోలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేను కావడంతో ఎంతో మంది వస్తూ పోతుంటారని, వచ్చేవారిని గౌరవిస్తూ కూర్చోబెట్టి అవసరమైన సమాధానం చెప్తానని తెలిపారు. అదే క్రమంలో వచ్చిన వైన్స్ దుకాణదారులకు గౌరవంగా ఛాయ్ ఇస్తే వారు మాత్రం తాను తాగే ఛాయ్లో విషం కలిపారని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో తీన్మార్ మల్లన్న పాత్ర ఉందని, వీడియో తీసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న చెంతనే ఉంటాడని ఆరోపించారు. తన మీద ఆరోపణలు చేసే వారంతా తుంగతుర్తి గడ్డ మీదకొచ్చి నిరూపించాలని, తనకు డబ్బులు ఎవరిచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. అన్న నమస్తే. అయితే మనం ఇంటర్వ్యూలో ఉన్నామన్నా, మీ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏంది వైన్స్ షాపుల నుండి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు, ఏంది అంటే అసలు నిజంగానే అన్నా డబ్బులు కనబడట్లేదు, ఒక పర్సన్ కనబడుతుండు, తర్వాత మీరు అవపడట్లేదు, మీ వాయిస్ వినబడుతుంది. లేదు లేదు, మీరు కనిపించట్లేదు, మీ వాయిస్ వినబడుతుంది. అంటే మీ వాయిసే, అంటే మీ అక్కడక్కడ మీ వాయిస్లు విని ఉంటాం. తర్వాత మీరే అని చెప్పేసి మందుల సామేల్ గారే ఇగో ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి వీడియోలో రావడం, అన్ని టీవీలు దాన్ని ప్రచారం చేయడం, అప్పుడు మీరే అనుకుంటాం కదా. అయితే మాధు తీర్మానం మళ్ళీ డబ్బులు ఆడాడు. అయితే వాడు నాకు ఆ మినిస్టర్ల దాంట్లో లెక్క రాసి గీనమిస్తూ వస్తే గీనకు రాదు అని మానవ విషయం ఉంటుంది కదా, ఎనాలిసిస్ చేసాడు. అవును, ఎనాలిసిస్ చేస్తే నా పేరు కాడి రాగానే ఆయన ఇసుక దందల ఉండు, తర్వాత ఇదేంటి వైన్ డబ్బులు చేస్తుండు అని నాతో ఆడ ఉంటే నేను ఫోన్ చేసిన, ఎందుకు తను గట్ట మాట్లాడుతున్నావు మళ్ళా, నేను అతను మీద పంచేది ఎక్కడిది అని అంటే, నువ్వు నన్ను మారుదీరన్న వర్ధంతికి ఎందుకు రాని అంటాడు. చూడు ఈ కథ మధు, మారుదీరన్న వర్ధంతికి ఎందుకు రాలేదు అంటాడు. మారుదీరన్న నా పార్టీ కాదు, నా ఊరుగా. వాళ్ళెవరు ఆర్గనైజేషన్ చేస్తే నేను ఎమ్మెల్యేగా నన్ను పిలిస్తే పోతే, నేను పిలిస్తే నువ్వు నాకేం బెటర్ అంటారా. ఇది కాదు అట్టగా మాట్లాడుతామంటే ఇంకో వీడియో ఉంది, రేపు రిలీజ్ చేస్తారని అన్న నాతో అనగానే వీడియో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనుకున్నానే. ఇదంతా 1 year కిందే అదంతా. ఓకే, అయితే నీకు ఇంకో వీడియో ఉంది రిలీజ్ చేస్తా అంటే, నేను ఎందుకు చేస్తా మీకు నేను చూసొచ్చి అని నేను అన్నానని చెప్పేది. నువ్వు అన్నానంటే చేసుకోపోయింది నేనన్నా, నాకేం భయం. అయితే ఈ కథ మాకు ఒకవేళ వాళ్ళే పంపిస్తే, వాళ్ళే మనుషులు అయితే నా ఇంటికాడ తిని జనరల్ గా మనం మనుషులు వస్తే ఏం చేస్తాం, అది ఇంటికి వస్తే కూర్చొని పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే, నేనేం పెద్ద దూరడాప్సెంట్ కాదు కదా, నా ఇంట్లో ఇంత పెద్ద ఇల్లు దానికి, లేకపోతే పెద్ద సోఫాలు దానికి, ఎవరు వచ్చే సామాన్య జనం నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుంటారు. మాదు ఈ కూర్చున్నోడు కూడా మరి ఇంటికాడ అన్నం తిని నేను అన్నం పెడితే ఆడు తిని నా అన్నం ఇష్టం పెట్టిపోతే నేనేం చేయను మాది చెప్పు. అడు చేస్తే ఎవడో మంచి కూర్చోడు. నేనేమంటున్నా, అది మీలేనా, అది మీ వాయిసేనా కాదా? అది నా వాయిస్ కూడా నేను అనుకుంటాను. అది అయితే ఆ కుర్చీలు కానీ, ఆ పర్సన్స్ కానీ, అది అదంతా మీ ఇంట్లోనేనా? నా ఇంట్లోనే. మీ ఇంట్లోనే? నా ఇంట్లోనే మధు. కానీ వాయిస్ మీది కాదంటారా? అది ఏందో కూడా నాకు ఇంకా నేను సరిగ్గా మాట్లాడుతున్నాను. అన్న నమస్తే. నమస్తే మధు.